హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మహబూబ్నగర్ విజన్ ప్రాపర్టీస్. మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మనకు మంచి రీజనబుల్ ప్రైస్లో మనకు అమ్మకానికి వచ్చిందండి. అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మనకు చాలా తక్కువ ధరలో మార్కెట్లో తీసుకురావడం జరిగింది. అండ్ ఇది మంచి ప్లాన్తో మనం యూనిక్ డిజైన్లో మోడర్న్గా మనం కట్టడం జరిగింది. అదేవిధంగా వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు ఈ హౌస్ లొకేషన్ చెప్తాను, ప్రైస్ చెప్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మీకు నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ హౌస్ చూసుకున్నట్లయితే 150 యార్డ్లో మనం దీన్ని 2 BHKలో మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 2 BHKలో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. ఈ హౌస్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే 30-45 ఉంటుందండి. డైమెన్షన్ వచ్చేసి పార్కింగ్ వచ్చేసి మనకు 15 ఫీట్స్ 3 ఇంచెస్ ఉంటుందండి. పొడవు వచ్చేసి వెడల్పు వచ్చేసి 10 ఫీట్స్ 4 ఇంచెస్ ఉంటుంది. అదేవిధంగా ఓవరాల్గా ఈ హౌస్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే 30 ఫీట్ వచ్చేసి మనకు వెడల్పు, 45 ఫీట్స్ వచ్చేసి మనకు పొడవు ఉంటుందండి. అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మనకు వెల్ డెవలప్డ్ ఏరియాలో ఉంటుంది. అదేవిధంగా దీన్ని మనము 2 BHKలో మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఎలివేషన్ కావచ్చు, ఇంటీరియర్ కావచ్చు, అండ్ మనము ఫాల్ సీలింగ్ వచ్చేసి మనము హాల్లో కానీ, చిల్డ్రన్ బెడ్రూమ్లో కానీ, మాస్టర్ బెడ్రూమ్లో కానీ టోటల్ విత్ మంచి డిజైన్తో మోడర్న్గా మనం ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ వచ్చేసి విత్ రూప్ లైట్స్తో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మనకు 2 BHKలో మనం కన్స్ట్రక్షన్ చేయడం అండ్ మనం పూజ రూమ్ కావచ్చు, కిచెన్ కావచ్చు, ఇవి చూసుకున్నట్లయితే మనం వాస్తు ప్రకారంగా మోడర్న్గా యూనిక్గా మనం కట్టడం జరిగింది. అదేవిధంగా మనము వాష్రూమ్ చూసుకున్నట్లయితే కామన్ వాష్రూమ్లో వచ్చేసి మనకు ఇండియన్ టాయిలెట్ ఉంటుందండి. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ వాష్రూమ్ ఉంటుంది. అదేవిధంగా మనకు మెట్ల కింద కూడా ఒకటి మనం ఎక్స్ట్రా ఇండియన్ టాయిలెట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మీకు మంచి వెల్ డెవలప్డ్ ఏరియాలో ఉంటుందండి. మనకు ఈ హౌస్ వచ్చేసి మనం ఈ హౌస్లో వాడిన మెటీరియల్స్ చూసుకున్నట్లయితే ఈ హౌస్లో వచ్చేసి మనం స్టీల్ వచ్చేసి TMT స్టీల్ వాడడం జరిగింది. అదేవిధంగా సిమెంట్ వచ్చేసి మనకు స్లాబ్కి వచ్చేసి ACC సిమెంట్ వాడడం జరిగింది. బ్రిక్స్ వర్క్ వచ్చేసి మనము అల్ట్రాటెక్ వాడడం జరిగిందండి. అదేవిధంగా టైల్స్ చూసుకున్నట్లయితే టోటల్ ఈ హౌస్లో మనము గ్రానైట్ వాడడం జరిగింది. అదేవిధంగా గ్రానైట్తో పాటు మనం ఎలక్ట్రికల్ వర్క్లో కూడా గోల్డ్ మెడల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం జరిగింది. వైర్ కావచ్చు, అదేవిధంగా మనకు బోర్డ్స్ కావచ్చు, టోటల్ వచ్చేసి గోల్డ్ మెడల్ వాడడం జరిగింది. అదేవిధంగా మనం టైల్స్ వచ్చేసి గ్రానైట్స్ అండి, టోటల్ గ్రానైట్స్ వాడడం జరిగింది. అదేవిధంగా మనం పైకి ఎక్కడానికి స్టెప్స్కి కూడా మనము విత్ గ్రానైట్తో ఇవ్వడం జరిగిందండి. మనము స్టెప్స్కి మొత్తం విత్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం వన్స్ ఈ హౌస్ వ్యూ చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి వెల్ డెవలప్డ్ ఏరియాలో ఉంటుందండి. ఈ హౌస్ ఏరియా వచ్చేసి మనకు కరెక్ట్ SR నగర్లో ఉంటుందండి. SR నగర్లోని మనకు లక్కీ వెంచర్లో ఉంటుంది. ఈ హౌస్కి రోడ్ ఫెసిలిటీ చూసుకున్నట్లయితే మనకు రోడ్ వచ్చేసి ఈ ఇంటికి ఫ్రంట్లో వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉంటుంది, 25 ఫీట్ రోడ్ ఉంటుందండి. అదేవిధంగా ఎంట్రీ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. టోటల్ వచ్చేసి 25-30 ఫీట్ రోడ్ ఉంటుంది. మంచి వ్యూలో మంచి డెవలప్డ్ ఏరియాలో ఉంటుందండి. మీకు ఇక్కడ కూడా మంచి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోకండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కొరకు నా నంబర్కి కాల్ చేయండి. నా నంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసే ఉంటుందండి. చాలా తక్కువగా ఇవ్వాలనుకుంటున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.